అట్లాగే గురుగారు నేను చూసే కాళ్ళకి పచ్చని తాళ్ళు, ఎర్రని తాళ్ళు, నల్లని తాళ్ళు కట్టుకుంటున్నారు. ఆ! దిష్టి కోసం ఏదో చెప్తున్నారు. ఏంటది? ఏవండీ దిష్టి పోవాలంటే తాళ్ళు కట్టుకుంటేనే పోతాయని ఏం లేదు. ఆ! మనం నడిచే నడవడికలో కూడా ఉంది. ఆఫ్ కోర్స్. ఆ! అండి తాళ్ళు కట్టేసుకుంటేనో లేకపోతే ఇంకోటి కట్టేసుకుంటేనే మనకి ప్రభావాలు పోతాయని ఏం లేదు. ఆ! నేను చాలామందిని చూశాను నల్లతాళ్ళు కట్టుకుంటున్నారు ఈ మధ్యన. అవును. నల్లతాడు అన్నది అసలు ఉపయోగించకూడదు. ఓకే. ఏ అంటే మనం బ్లాక్ అసలు వాడొద్దంటున్నాం. మనం చిన్నప్పుడు కాటుక పెడతాం కదా దిష్టి పోవాలని. నేను ఒక్క విషయం అది దేనికి మీకు ఎదిగాక పెట్టరు, వివాహంలో పెడతారు. అవును. ఏ అంటే వివాహ విషయంలో కూడా బొగ్గు చుక్క పెడతారు. బొగ్గు చుక్క ఎందుకు పెడతారంటే ఇంత అందంగా తయారు చేస్తున్నాం ఎవరికన్నా వీడి మీద పడకూడదని. ఓకే. అప్పుడు కాలుకి తాడు కట్టట్లేదు కదా వాడికి. ఆ! ఎదిగేటప్పుడు కూడా పిల్లోడు ఎదిగేటప్పుడు ఎవరి దృష్టి నరదృష్టి వీడి మీద పడకూడదనే పెడతారు. అవును. చిన్నప్పుడు కూడా అరికాల్లో బొట్టు పెట్టేవారు తప్ప నల్లతాళ్ళు కట్టేవారు కాదు. అవును. కరెక్ట్. అవును. అలాగా ఆ! ఈ మధ్యన కొత్తగా వచ్చాయి ఇవన్నీ. ఆ తాళ్ళు కట్టుకుంటే బాగుంటుందండి, కాశీ తాడు తెస్తే బాగుంటుందండి, లేకపోతే ఇంకో తాడు తెస్తే బాగుంటుందండి, ఇలా కడుతున్నారు. ఓకే. అది అంత విధానం కాదు. అది అచ్చచ్చా! కడితే మార్పు వచ్చిందేమో చెప్పమన్నాడు ఎవరన్నా పోనీ. నేను ఈ తాడు కట్టానని కట్టాక నాకు చాలా మార్పు వచ్చేసిందని చెప్పమను. ఎవరికీ లేదు. గురుగారు యాక్చువల్‌గా ఇది మీ గురించి మామూలుగా మీరు జపం చేయడం ద్వారా సమస్యను పరిష్కరిస్తా అంటున్నారు కదా! అసలు ఎట్లా జపం అంటే ఇప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్నాను. మీరు రాజమండ్రిలో ఉన్నారు. మీరు జపం చేస్తే నేను మీ దగ్గరికి రావాలా? మా ఇంట్లోనే ఉండాలా? ఆ జపం ద్వారా నా సమస్య ఎలా పరిష్కారం అవుతది? ఎలాగంటే ఫస్ట్ మీ పేరు, గోత్రం, తండ్రి పేరు ఇది. అంటే మీ వంశం ఎక్కడి నుంచి వచ్చింది? మీ తండ్రి, తాతయ్య దగ్గర నుంచి వస్తుంది. అక్కడి నుంచి తీసుకుని దాన్ని బట్టి మనం జపం చేస్తాం. ఓకే. జపం చేశాక ఒక రోజు మనం అలా కూర్చునేసరికల్లా జపం అయ్యేసరికి మనకు మార్పు వెంటనే కనబడుతుంది. దాంట్లో అయితే కనుక ఏ తేడా లేదు. ఓకే. నేను బాగా చూసింది ఏంటంటే ఒకళ్ళు మన ఇంటి దగ్గర బాగా తిరిగేవారు కుర్రాళ్ళు. వాళ్ళు ఏంట్రా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఆడ తల్లిని కొట్టి నేను ఏదో వ్యాపారం చేస్తానని దుద్దులు పట్టుకుని వెళ్ళిపోయాడు అమ్మేయడానికి. వెళ్ళిపోయి ఏమండి బాబు ఇలా గోల్ చేసేస్తున్నాడని మా వాడంటే ఒక్క నిమిషం కంగారు పడకమని ఇంటి దగ్గర కూర్చుంటానని కూర్చున్నాను. వెంటనే ఆ కుర్రాడు నాకు ఫోన్ చేశాడు. నేను వెళ్ళిన పని అవ్వలేదండి, మొత్తం అందరూ ఫోన్లు ఎత్తడం మానేశారు, నేను వ్యాపారం చేద్దాం అనుకున్నాను. వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు ఎత్తడం మానేశారు, ఒకసారి మీరు ఏదో చేసి ఉంటారు కూర్చుని. మా అమ్మ ఫోన్ చేసిందండి మీకు అని అడిగాడు. చేసిందిరా అన్నాను. అయితే మీరు ఏదో చేసి ఉంటారు. అలాగా చిన్నదండి జపం చేయడంలో మనం దాని మీద ఏకాగ్రత పెట్టి వాళ్ళకి ఆ పని అవ్వాలంటే కనుక కంపల్సరీ అవుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు జపాలు కూడా ఎలా చేస్తున్నారంటే చాలామంది ఆ 10 నిమిషాలు కూర్చోడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నారు. అంటే జపమాలతో చేస్తారా? జపమాల చేస్తే కనుక రుద్రాక్షలు మెయిన్ ఫస్ట్, తర్వాత తులసి, తర్వాత చాలా వచ్చేసాయి ఇప్పుడు. కొంతమంది అయితే ఈ మాల వేసుకోండి, ఆ మాల వేసుకోండి, మెల్ల వేసుకుంటే మీకు చాలా కొత్త మాలలు కూడా వచ్చాయి. కొత్త అయితే ఒక్కో దానికి ఒక్కొక్కటి ఉపయోగపడుతుంది. ఓకే. అయితే ఈ రోజుని ఇవాళ జపం చేసేస్తే రేపు పొద్దునకి ఫలితం వచ్చేయాలని చాలామంది. మొన్న ఒకళ్ళకి ఏదో చెప్పాను రెమెడీ. శనివారం నాడు చేయమన్నాను, ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం నాడు ఫోన్ చేసి సార్ ఇంకా ఇంప్రూవ్ లేదండి అంటున్నాడు. శనివారం చేసి మంగళవారం నాడు నాకు ఫోన్ చేశాడు, ఎరా చేసి అన్నాళ్ళు అయిందిరా అన్నాను. నేను నీకు ఏం చెప్పాను, 41 రోజులు తేడా చూపిస్తుందిరా అన్నాం కదా, ఈలోగా నీకు కంగారేట్రా, అలా అన్నారా అని అంటున్నాడు. మళ్ళీ అంటే ఈ రోజున ఎలా ఉందంటే ఆడికి క్షుద్ర పూజలు చేస్తున్నాడు, ఇంకో పూజలు చేస్తున్నాడు కాదు, ఇవాళ చేసేస్తే మొన్నాడు వచ్చేయాలి, రిజల్ట్స్ వచ్చేయాలి. కంప్యూటర్ అనుకుంటున్నాడు లేకపోతే ఇంకోటి ఈమెయిల్ పంపినట్టు ఇవాళ పొద్దున పంపగానే ఈమెయిల్ సాయంత్రానికి ఎలా వెళ్ళిపోతుంది, మధ్యాహ్నం గంటల మరుక్షణం వెళ్ళిపోతుంది. ఆ టైపులో ఇప్పుడు ప్రజలు కూడా అలా తయారైపోయారు. ఇవాళ పంతులు గారు జపం చేసేది సాయంత్రానికి మనకి రెమెడీ ఏంటన్నది వచ్చేయాలంటున్నారు. మన భారతదేశం సాంప్రదాయం ఈ వివాహ వ్యవస్థ దీనికి సంబంధించి జాతకాలు అవన్నీ పెట్టుకుంటాం. అమెరికా, ఆస్ట్రేలియా, పోనీ దక్షిణ ఆఫ్రికాలో కూడా ప్రజలు ఉన్నారుగా. అవును. వాళ్ళకి జాతకాలు ఎక్కడివి, వాళ్ళకి పెళ్లి బ్రహ్మాండంగా పెళ్లి చేసుకుంటున్నారు, దేశాలు వృద్ధి చెందుతున్నాయి కదా, మీరేంటి ఇక్కడ కంపల్సరీ అంటున్నారు? నేను ఒక క్వశ్చన్ చెప్పనండి. ఈ రోజుని అంటే మొన్నటిదాకా మనది కూడా ఎంత
భారతదేశమైనా ఎంత ఇదైనా సరే కొంత కాకపోతే కొంతైనా ప్రజలు అంత ఇంప్రూవ్ అవ్వలేదు. ఒక విషయం అర్థం చేసుకోండి. ఓకే. వెళ్ళడం, ఆ బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళడం, ఏదో ముహూర్తం పెట్టించుకోవడం. నిజంగా చెప్పాలంటే కనుక ఇదివరకు మన వాళ్ళు, మన తాతయ్యలు అవని ఎవరవని, తాతలు అవని ఎవరవని ఏదో వ్యవసాయం చేసుకుని ఏదో బతుకు జీవుడా అనేసే ఉండి తప్ప ఇంతలా ఇంప్రూవ్ లేదు. ఇప్పుడు 1,00,000 అంటే ఎవరికి లెక్కలేదు అస్సలు. అప్పుడు లక్ష కాదు కదా, ఆడి దగ్గర 100 రూపాయలు ఉన్నారంటే ఆడు కుబేరుడే మాట. అప్పుడు లక్షాధికారి అని పెద్ద పదమే ఉండేది. లక్ష ఉంటే అలాగా ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయింది మనది భారతదేశం, ఇంప్రూవ్ అయింది. అలాగే హిందూ సాంప్రదాయం భరతవర్షే భరతఖండే అన్నారు, మనది భరతఖండం. ఈ ఖండంలో ఏది జరిగినా సరే ఒక విధానంలో ఉండేది. ఈ రోజున అంటే నేను అన్నాను కదా హిందూ సాంప్రదాయం అని ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడ తవ్వకాలు జరిగినా సరే, ఎక్కడ ఏ తవ్వకాలు జరిగినా సరే ఎక్కడో అక్కడ ఈ అమ్మవారి విగ్రహం దొరికిందనో, లేకపోతే ఇంకో వెంకటబాబు విగ్రహం దొరికిందనో, లేకపోతే ఇంకో విగ్రహం దొరికిందనో, మన పురాణాల నుంచి కూడా ఉన్నవన్నీ కూడా దొరుకుతున్నాయి. ఎక్కడైనా సరే ఇంకో దేవుడి విగ్రహం దొరికిందని ఎక్కడైనా ఉందా? వాళ్ళకి విగ్రహాలే లేవుగా, అసలు విగ్రహాలే లేవు. అది కాకుండా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారని అడగలే. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మన సాంప్రదాయానికి వాళ్ళు వస్తున్నారు. ఓకే. మనమేమో మన సాంప్రదాయాన్ని వదిలేసి వేరే సాంప్రదాయం మనం పట్టుకుంటున్నాం. వాళ్ళు మన సాంప్రదాయంలోకి వస్తున్నారు. ఇప్పుడు మేరీమాత గుడి, ఇదివరకు గుడి ఉంది అసలు లేదు. అక్కడ గుండ్లు కొట్టించుకోవడం, కొబ్బరికాయలు కొట్టడం, మొక్కులు, ప్రసాదాలు పంచుకోవడం, వాళ్ళే మన సాంప్రదాయంలోకి వస్తున్నారు. ఓకే ఓకే. మనం అంటాం ఆడు క్రిస్టియన్ రా అంటాం, యేసుప్రభు మాల వేసుకుంటున్నారు వాళ్ళు, యేసుప్రభు మాల చక్కగాను. వాళ్ళు మన సాంప్రదాయంలోకి వచ్చేస్తున్నారు. వెరీ గుడ్. మనం ఏంట్రా అంటే మన సాంప్రదాయాన్ని వదిలేసుకుని వాళ్ళ సాంప్రదాయంలోకి వెళ్తున్నాం. మనం ఎందుకు వెళ్తున్నాం అంటే మనలో కూడా తప్పు ఉందండి. ఏంటి ఎవడైనా ఇబ్బందులు ఉన్నాడు అనుకో, ఏ బ్రాహ్మణ దగ్గరికి వెళ్తాడు, వాడు 10 రూపాయలతోనూ 20 రూపాయలతోనూ పరిహారం చెప్పట్లేదు. వాడి జాతకం బాగోలేదని ఏ లక్షల్లోనో చెప్తున్నారు. ఈ చేసే లక్షల్లో చేయని 10 రూపాయల్లో చేయని నేను అన్నాను కాదు. ఇవాళ ఈశ్వరుని కొలిస్తే మీకు ఇందాక చెప్పాను, వెంటనే దాని రిజల్ట్స్ రావాలనేసి. అలాగా మన దేవుడిని వదిలేసి వేరే దేవుడు వేరే మతం కోసం పరిగెడుతున్నారు మన వాళ్ళు. అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుంది అంటున్నారు. ఇవాళ నేను ఇక్కడ జపం చేశాను, వారం అయింది, మీకు ఇంకా మార్పు రాలేదు. ఎవడో పక్కోడు వచ్చి రేపు బలన్నా చర్చికి వెళ్తే వెంటనే మార్పు వచ్చేస్తుందిరా అంటే, ఈ జపం చేసిన ఫలితం మీకు 10 రోజులకి వస్తుంది అన్నమాట. ఓకే. ఈ జపం చేసిన ఫలితం ఎన్నాళ్ళకి వస్తుంది? మీకు వారం 10 రోజులకి వస్తుంది. మీరేం చేస్తున్నారు? వారంలో చర్చికి వెళ్తున్నారు. అమ్మ ఏమో నేను చర్చికి వెళ్ళడం వల్ల ఆ మేరీ మాత వల్ల నాకు ఏదో వచ్చేసింది, లేకపోతే ఆ యేసుప్రభు వల్ల ఏదో వచ్చేసింది అనుకుంటున్నారు వీళ్ళు. మీకు అర్థమైందా? వీడికి 10 రోజులకి ఆ రెమెడీ పనిచేసింది. ఆ తర్వాత నుంచి ఇంకా ఆ దేవుడే నాకు దేవుడు అన్నట్లుగా నమ్ముతున్నారు. కానీ యేసుప్రభు దేవుడు కాదు. ఇప్పుడు సాయిబాబా దేవుడు కాదు. ఇలా కొంతమంది అవధూతలండి వీళ్ళందరూ. మనకి మంచి మార్గం నేర్పడం కోసం వచ్చిన వాళ్ళే తప్ప దేవుళ్ళు కాదు. భగవంతుడు అంటే ఏంటి? ఒక స్వరూపం. ఇప్పుడు భగవంతుడు డైరెక్ట్గా మీ దగ్గరికి రాడండి, మీకు ఏది చేయడు. నా రూపంలోనూ ఇంకోటి రూపంలోనూ వచ్చి మీకు సాయం చేస్తాడు. అదే భగవంతుడు. మనం భగవంతుడిని మొత్తానికి మర్చిపోయి మనకు సాయం చేసినోడే మర్చిపోతున్నాం ఈ రోజుల్లో. ఆ రోజు పాపం పలానా వాడు ఆదుకున్నాడు రా అనేసి, పూర్వం ఆడు చితికిపోయాడు అంటే వాడిని వీడు ఆదుకునేవాడు, వీడిని వాడు ఆదుకునేవాడు. ఇప్పుడు ఆదుకున్నాక వీడి పైకి ఎక్కగానే కింద ఉండి తొక్కేస్తున్నాడు, మళ్ళీ నా మీద వస్తాడు అని. అలాగా మనం భగవంతుడిని మర్చిపోతున్నాం, మన సాంప్రదాయాన్ని, మన కట్టుబాట్లు అన్ని మర్చిపోతున్నాం. ఈ రోజున అమెరికాలోనే చూడండి, ఇస్కాన్ వాళ్ళు ఏ క్లాస్గా చేస్తున్నారు. అక్కడ వెంకటేశ్వర టెంపుల్ ఉంది, దుబాయ్లో ఉంది, మలేషియాలో ఉంది, సింగపూర్లో ఉంది. ఎక్కడికక్కడ మన సాంప్రదాయం అక్కడ వాళ్ళు పాటిస్తున్నారు. కరెక్ట్. మనం అరకొర దుస్తులు వేసుకుని వాళ్ళ సాంప్రదాయాన్ని మనం తెచ్చుకుంటున్నాం. అది కూడా అది సరే, అది ఓకే గురుగారు. ప్రేమ పెళ్లి చేసుకుంటున్నారు, మరి వాళ్ళకి జాతకాలు ఎక్కడి? వాళ్ళు ఏం కళ్ళు చూసుకోవట్లేదు. ఒక విషయం, మన గ్రహస్థితి బాగున్నంతసేపు సూపర్గా పరిగెడుతుందండి. అచ్చా అండి, నెత్తి మీద ఎప్పుడైతే మనకి గీత మారిందో అప్పుడు దెబ్బేస్తుంది. ఇప్పుడు వాళ్ళు చూపించుకోలేదు, చేయలేదు అంటున్నారు. మీరు ఇప్పుడు ఫాస్టర్లు ఉన్నారు, ఏం చెప్తున్నారు తెలుసండి? మీరు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళకూడదు, ముహూర్తాలు పెట్టుకుంచుకోకూడదు, వాళ్ళ ప్రసాదాలు తినకూడదని. కొంతమంది ఫాస్టర్లు ఉన్నారండి, బ్రాహ్మణులకే ఫోన్ చేసి, సార్ వీళ్ళిద్దరి పేరున ఎప్పుడు బాగుందండి, ఎప్పుడు ముహూర్తం ఉందండి అని ఫాస్టర్లు అడుగుతున్నారు.
మిమ్మల్ని మాత్రం వెళ్ళొద్దు అంటున్నారు. అవును. మీకు అర్థమవుతుందా? ఫాస్ట్లో మిమ్మల్ని అడుగుతున్నారు పంతులు గారిని. ఆ, అడిగి మీకు చెప్తున్నారన్నమాట. అబ్బాయి 25వ తారీఖున పెళ్ళి ముహూర్తం ఉందిరా మీ అబ్బాయికి ఆ, అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? అయ్యి బాబు ఫాస్టర్ గారు ఎక్కువ ముహూర్తం పెట్టేది నాకు, అవును. నా పెళ్లి చాలా బాగుంది అంటున్నారు. అవును. అలా చాలా మంది చేస్తున్నారు. ఓహోహో. అది వీళ్ళకి ఏంటంటే ప్రజలకు తెలియట్లేదు ఓకే. ఫాస్టర్లు ఏం చేస్తున్నారు అన్నది. ఆ, ఫాస్టర్ గారు అబ్బాయి నాకు 25వ తారీఖు ముహూర్తం, అది ఎక్కడి నుంచి వచ్చింది? బ్రాహ్మణ దగ్గర నుంచి వచ్చింది ముహూర్తం. ఉమ్, అర్థమైందండి? అవును. ఈ ఫాస్టర్లో కూడా కొంతమంది పంచాంగాలు చూసేవాళ్ళు ఉన్నారు. ఓకే. ఏంటి ఇలా సగం మంది బ్రాహ్మణులే ఫాస్టర్లు అయ్యారు ఫాస్టర్ల కింద ఇప్పుడు. చేశారు. అవును. మనం ఆ, విమర్శించడం కాదు కానీ వీళ్ళు నడిచేదంతా కూడా హిందూ సాంప్రదాయ ప్రకారమే నడుస్తున్నారు. అవును. వీళ్ళలోనే దగ్గర దగ్గర విభజన అయిపోయి ఒకడు బొట్టు పెట్టుకోకూడదని, ఒకడు పువ్వులు పెట్టుకోకూడదని, ఒకడు వీళ్ళు విడిపోయి వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు ఇప్పుడు. చేస్తున్నారు. ఓకే. అది అసలు మామూలుగా సాంప్రదాయ ప్రకారం అయితే కనుక బైబిల్లోనూ లేదు, దేంట్లోనూ లేదు. అవును. ఏది బొట్లు పెట్టుకోకూడదు, చుట్లు పెట్టుకోకూడదు, మొగుడినేమో అన్నయ్య అనాలి, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. మొగుడిని అన్నయ్య ఆ, అనడం ఏంటి? అవి కూడా వచ్చాయండి కొన్ని ఆ, సాంప్రదాయాలు. మొన్న ఫాస్టర్ అన్నయ్య ఉంటుంది, ఆడితో కల వేసుకుని వెళ్తుంది. ఆ. ఇంకేం చెప్తాం? అలా ఉన్నాయి. ఫాదర్ అంటారు మామూలుగా. ఆ, కొంతమంది బ్రదర్ అంటున్నారు. బ్రదర్. ఆ, నాకు ఆ బండి మీద వెళ్తుంటే నాకే చికాకు వేసింది అనమాట. అది పట్టుకోవడం కూర్చోవడం అది చూసి. మరి అది తప్పు కదా. అది మనం అన్నయ్య అన్నప్పుడు అన్నయ్య విధానంలోనే ఉండాలి. అది దేవుడు. అలాగా మనం ఎవరినైనా సరే ఒక దృష్టితో చూస్తే కనుక అండి, ముహూర్తాల విషయం అయితే నేను ఒక క్వశ్చన్ చెప్తున్నాను. మన గ్రహస్థితి బాగున్నంత సేపు ఏ క్లాస్గా పరిగెడుతుందండి. ఓకే. చాలా బాగుంటుంది. అయితే లవ్ మ్యారేజ్లు చేసుకున్న వాళ్ళు అందరూ బాగున్నారా అంటే మనం ఏం చెప్పలేం. ఓకే. అటు ఉంది ఇటు ఉంది. రైట్. అదే అంటున్నా. నేను లవ్ మ్యారేజ్ ముహూర్తాలు పెట్టి మీరు చాలా శాస్త్రోత్తకంగా చేసిన వాళ్ళు విడిపోతున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోతున్నారు ఎక్కువగా. అంటే నేను ఒక క్వశ్చన్ చెప్తాను. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అవునా? ఓకే. వివాహ విషయం తల్లిదండ్రులు నిర్ణయించింది, బ్రాహ్మణ్ నిర్ణయించింది, ఇలా చేసినవి చాలా తక్కువ. ఓకే. అది గ్రహస్థితిని బట్టమని, ఇంకో దాన్ని బట్టమని. మీరు ఇప్పుడు ఈ రోజున కోర్టుల దగ్గర ఎక్కువ ఏడుస్తున్నాయి ఇవన్నీ విడాకులు అని. అవును. ఏమండి, అక్కడ చూస్తే కనుక కలిసి వివాహం చేసినవి తక్కువ, లవ్ మ్యారేజ్లు ఎక్కువ. అవునా? కలిసి వివాహం చేసింది ఒకలాగా, గ్రహస్థితి బాగోపోయినా ఈ పెద్దోళ్ళు వెళ్ళి ఏ బ్రాహ్మణుకో చూపించి ఇలా చెయ్యండి బాబు, వీళ్ళిద్దరు కలిసి ఉండేలా చూడండి బాబు అంటారు. ఈ ప్రేమ పెళ్లి వచ్చేసరికల్లాను అటు పట్టించుకోవట్లే, ఇటు పట్టించుకోవట్లేదు తల్లిదండ్రులు. అంతే కదా. నువ్వు ప్రేమించి చేసుకున్నారా, నీ పాటలు నువ్వు పడే అంటున్నారు. వీళ్ళు ఎటు వెళ్ళాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. ఆ గ్రహస్థితి బాగున్నంతసేపు చాలా బాగా పరిగెడుతుందండి. ఓకే. ఇప్పుడు నిజంగా ప్రేమించినప్పుడు కూడా వాళ్ళ గ్రహస్థితి ఇద్దరిది కూడా కలిసి ఉందనుకో, అవునండి. అవును. మనం చెప్పక్కర్లేదు. ఇక చెప్పక్కర్లే. ఓకే. వాళ్ళ అమావాస్య రోజున తాళి కట్టినా సరే సూపర్గా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. ఓకే. ఓకే. నేను అమావాస్య రోజున పెళ్లి చేసుకున్నాను అంటే అమావాస్య రోజున పెళ్లి చేసుకున్నా చాలా బాగుంటుంది. అచ్చా.